దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వైకుం నిలిచి ఆయన నామాన్ని స్తుతించగలిగే ఓ చక్కటి శ్రేష్టమైన అవకాశం మనందరికీ అనుగ్రహించాడు ఆయన. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు సమస్తమును కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని గణపరుస్తున్నాను. మిమ్మల్ని బట్టి ఆనందిస్తున్నాను దేవుని సముఖంలో. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులు కండి. వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గరలో బైబిల్స్ ఉన్నాయి కదా, చాలా సంతోషం. తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలుభాగస్తులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం నుండి చివరి మాటను చదువుతా ఉన్నాను. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపి గొప్ప దేవుడు, మీకు వందనాలు. నీ అత్యంతమైనటువంటి కృపా ప్రేమల కొరకై వేలాది వేలాది స్తుతులు చెల్లిస్తున్నాను. ఎదురైనా 9వ మాసంలోనికి మనం ప్రవేశింపజేసాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మందిని విడుదల యొక్క మేలు కొరకు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీ కృప, నీ కాపుదలు, నీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము మాపై కుమ్మరిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ ఆత్మచేత జరిగిస్తున్నాం. మీకు వందనాలు, స్తుతులు. మీరు మహిమ పొందండి, ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోష ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగం ఈరోజు ప్రతి విశ్వాసికి కూడా ఒక హెచ్చరిక అయినట్టుగా ఉంది. పౌలు కొరింథీ సంఘాన్ని చెబుతూ ఆ పైన చాలా మాటలు రాశాడు. అవన్నీ చెప్పుకుంటూ వస్తూ సమస్తము ఏది కూడా విడిచిపెట్టకుండా మర్యాదగా జరగాలి, క్రమముగా జరగాలి. అది క్రీస్తు నామ మహిమార్థమై. చూడండి, 100 మీటర్ల పరుగు పందెంలో ఒలింపిక్ రికార్డును వెనువెంటనే లేక చాలా కొంచెం తేడాతో ఆ యొక్క కొత్త రికార్డు నెలకొల్పవచ్చు అనేటువంటి విషయం, లేక దాన్ని బద్దలు కొట్టవచ్చిన విషయం మనందరికీ తెలిసినటువంటిదే. పరుగు పందెంలో బెన్ జాన్సన్ అనేటువంటి వ్యక్తి సృష్టించినటువంటి అద్భుతమైన రికార్డును చూసి వేలాది మంది ప్రేక్షకులు ఆ రోజు చాలా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. అప్పుడు బెన్ జాన్సన్ వ్యక్తి శక్తికి మించిన వాడు కనపడ్డాడు అందరికీ. కానీ ఆ రికార్డు ఎంతో కాలం నిలవలేదు. కారణం ఏంటంటే అతడు మారక ద్రవ్యాలు సేవించారనేటువంటి ఒక ఆరోపణ మూలంగా తను గెలుచుకున్నటువంటి బంగారు పథకాన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడిన విషయాన్ని మనము గమనించాలి. క్రైస్తవ జీవితం కూడా ఒక పరుగు పందెం వంటిదే. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మరియు జట్టి అయినవాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకపోతే, క్రమంగా పోరాడకపోతే వానికి కిరీటము దొరకదని చాలా యుక్తంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ముగింపు మనం చేసే విధానాన్ని సమర్థిస్తుంది అనేది నేటి క్రైస్తవ పరిచర్య సంబంధించినటువంటి ప్రపంచపు స్ఫూర్తిగా కనబడతా ఉంది. ప్రజలకు దీవెనకరంగాను సేవకులకు ఉపయోగకరంగాను ఒక ప్రయోజనంగా ఉన్నంత వరకు ఏమైనా చేయనివ్వు, ఏ విధంగానే చెయ్యి. ఇది క్రీస్తు మరియు ఆయన అపోస్తలులు చేసిన బోధలన్నిటికి కూడా పూర్తిగా విరుద్ధమైంది. అంతేకాకుండా క్రైస్తవ పరిచర్య అనేది ఒక భవన నిర్మాణంతో కూడా పోల్చదగింది. కట్టడాన్ని మనం ఉపయోగించినటువంటి వస్తు సామరిక నాణ్యత అదినమున దేవుని వాక్యం అనేటువంటి అగ్ని చేత పరీక్షించబడుతుంది. ఆ సత్యాన్ని గమనించాలి. చాలామంది దేవుడు నాతో చెప్పాడు అని చెప్పి ప్రకటిస్తూ వారి పద్ధతులను, వారి అలవాట్లను ఏమని పవిత్రపరచుకుంటూ కొత్త రకపు ప్రసంగికులు బయలుదేరనే దినాల్లో వారి మాటలు వింటున్న ప్రజలు ఇంతకు మించి ఆలోచించి వివేచించడానికి భయపడిపోతూ ఉంటున్నారు. దేవుడు తన లిఖితపూర్వ వాక్యాన్ని ఎన్నడూ కూడా వ్యతిరేకించడు అనేటువంటి స్పష్టంగా రూఢిపరచబడింది. మనము నిధుల సేకరణ విధానాలను, ప్రచార మరియు అభివృద్ధి పద్ధతులను రూపొందించుకున్నప్పుడు
లేఖనానుసారమైన మాత్ర సూత్రాలను మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం కలిగి ఉండగాక. హల్లెలూయా. ఈరోజు నీ క్రైస్తవ జీవితం ఒక పరుగు పందెం వంటిది. ఆ పరుగు పందెంలో ఆటలో కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నిబంధనలు ఉంటాయి. వాటిని పాటించి విశ్వాసపు పరుగు పందెంలను పరిగెట్టగలిగితే తప్పకుండా దేవుడు విజయాన్ని నీకు అందిస్తాడు. ఏమండి, క్రైస్తవ విశ్వాస పిలుపులో ఫిరాయింపు పద్ధతి అనుసరించడం అనేది మరొక విచారకమైన విషయం. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి కదా. గమనించాలి, ఉదయకాల సమయంలో నీ విశ్వాస జీవితము దేవుడు నీకు ఏర్పడిన ఒక పరుగు పందెం. ఆ పరుగు పందెం నువ్వు ఖచ్చితమైనటువంటి క్రమముతో మర్యాదగా ఆ పందెంను పరిగెడుతూ ఉంటే తప్పకుండా నీ విజయం సాధిస్తావు. నేను ఎవరు కూడా ఆపలేరు ఆ విజయాన్ని. ఆ విజయం నువ్వు సొంతం చేసుకోకుండా ఎవరు అడ్డుకోలేరు. కానీ ఆ పథకాన్ని గెలుచుకున్న తర్వాత, ఏమైనా ఒక రికార్డు నెలకొల్పిన తర్వాత బెన్ జాన్సన్ ఏ విధంగా అయితే త్రోవ తప్పిపోయాడో, మన పరుగు పందెంలో అలాంటి త్రోవ విడిచిపెట్టిన పరిస్థితి మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే ఆయన నీకు నాకు నిత్యరాజ్యాన్ని అనుగ్రహించిన సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ నిత్యరాజ్యంలో స్థానం సంపాదించడం మన కర్తవ్యం. ఆ కర్తవ్యం దిశగా మన అడుగులు పడినప్పుడు దేవుడు తప్పకుండా నా జీవితంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఆ ఆట యొక్క నియమ నిబంధనలు క్రమంగా మర్యాదగా పాటిస్తూ ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మనకు దీవించును గాక. తల ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయంలో శ్రేష్టమైన మాట వినడానికి కృపణించారు. నిజమైన ఆయన మా యొక్క క్రైస్తవ జీవితం లేక విశ్వాస జీవితం అనేది పరుగు పందెం వంటిది. ఆ పరుగు పందెంలో నియమాలు నిబంధనలు ఉంటాయి. నియమం ప్రకారం పోరాడకపోతే, పరుగెట్టకపోతే ఆ యొక్క పరుగు పందెం విజయం సాధించలేము అని నీ వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మేము క్రమముగా మర్యాదగా ఆ పందెంలో పాల్గొన్నట్లేదేమో. అందుకొరకు ఈరోజు నీ వాక్యం నుంచి మమ్మల్ని హెచ్చరించని స్తోత్రాలు. ఈ హెచ్చరికలు మేము స్వీకరించి మా ప్రవర్తన మార్చుకొని విశ్వాస పరుగు పందెంలో క్రమముగా పరిగెట్టిన కృప చూపించమని, దీవించమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.